తెలంగాణలో జనసేన పార్టీని ఆదరించి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కమ్మరి శ్రీను పిలుపునిచ్చారు. 50 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు బీఆర్ఎస్, ఇప్పుడు 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీకి ఆదరించే అవకాశం ఇస్తే తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్వర్ణకారుల భవనంలో జనసేన పార్టీ దుబ్బాక నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక జనసేన పార్టీ నాయకులు లక్ష్మణ్ చారి ఆధ్వర్యంలో పలువురికి జనసేన పార్టీ కండువాలను కప్పి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కమ్మరి శ్రీను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణ జనసేన పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణలో జనసేన ఎక్కడ ఉందని ప్రశ్నించే వారికి ఈ చేరికలే నిదర్శనమన్నారు. ఈ సమావేశాల కోసం జనసేన పార్టీ నాయకులకు బాధ్యతలను అప్పగిస్తామని, వీటి విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం జనసేన నాయకులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర పార్టీ తెలంగాణ జనసేన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సమావేశం నిర్వహించడానికి రూట్ మ్యాప్ కూడా కన్ఫర్మ్ చేసి మా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన రూట్ మ్యాప్లో ఇంకా గజ్వేల్ నియోజకవర్గంలో ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంట్ సమావేశం నిర్వహించడానికి తేదీ ఖరారైంది. దానికి సంబంధించి ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో స్థానిక నాయకులతో కలిసి ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో చేసి ఆ మీటింగ్కి సంబంధించి అనేక కార్యక్రమాల్లో వీళ్ళ బాధ్యత అప్పయ్యపాలి కాబట్టి ఈరోజు వాళ్ళతోటి కలిసి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి దుబ్బాక రావడం జరిగింది. అలాగే తెలంగాణలో జనసేన ఎక్కడుంది, తెలంగాణ ఎవరు జాగిరన్న నాయకులకు చెంపపెట్టుగా ఈరోజు దుబ్బాక కాన్స్టిట్యున్సీలో దుబ్బాక పట్టణంలో ఈరోజు జాయినింగ్ కార్యక్రమమే చూడొచ్చు. మీరు దయచేసి ఎవరు జాగిరి కాకుండా తెలంగాణలో మీరేం చేశారు, ప్రజలకు మేమేం చేశామనే మెయిన్ ఉద్దేశంతో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది, ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఎవరికేమి న్యాయం దక్కలేదు. అటు అమరవీరులకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఎవరికీ న్యాయం జరగలేదు. కాబట్టి ఒక్కసారి జనసేన పార్టీని తెలంగాణలో ఆదరించాలని కోరుకుంటూ ఈ రాబోయే కాలంలో గజ్వేల్లో జరిగే పార్లమెంటు సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. జై జనసేన.